ఇప్పుడు వచ్చేసి కూటమి నాయకుల ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ నాయకులు వీళ్ళ మీద దాడులు తప్ప ఉన్నత కులాలు ఉన్నటువంటి వ్యక్తుల మీద నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం దాడులు చేయలేదు. ఏంటి ఇదేంటంటే ఇప్పుడు మొన్నటి వరకు లడ్డూలో జంతువు కలిసింది పందుకు కలిసిందని చెప్పేసి చేశారు. సిట్ ఇచ్చిన చార్జ్ షీట్లో లేదని తేలిపోయింది. డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక నాయకుడి మీద బలహీన నాయకుడి మీద గొడవలు చేస్తే ప్రజల దృష్టాంతం మళ్ళీపోద్దనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి బలత్కారం ఇలాంటివి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసి 17 మెడికల్ కాలేజీలు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఏంటి పీపీవీ విధానం ప్రవేశపెట్టి ఏంటి కట్టడానికి డబ్బులు లేవన్న ప్రభుత్వం పీపీవీ ప్రవేశపెట్టిన దాంట్లో సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 180 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి మేనేజ్ చేసేదేమో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు, కానీ జీతాలు చెల్లించేదేమో గవర్నమెంట్. 180 కోట్లు ఎలా చెల్లిస్తుంది? 180 కోట్లు అంటే మాటల ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు నిర్మాణం చేస్తే అన్ని వృద్ధులకు వచ్చి ఇప్పుడు ఎటువంటి రోగానికైనా అందుబాటులోకి జిల్లాకు వచ్చేసి ఒక హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ ఏలూరు ఇటు వచ్చేసిన తర్వాత ఇటు బందర్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయిపోయాయి. అయినా సరే ఎక్కడ కట్టారు ఏంటని చెప్పేసి జనాన్ని అపోహపరిచి ఆంధ్రప్రదేశ్ జనాన్ని ఇంకా పిచ్చోళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు డబ్బులు లేవన్నారు చంద్రబాబు గారు, అదే చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళకి యోగా ఇప్పుడు మన వైజాగ్ లో యోగా ప్రోగ్రామ్ పెట్టి 300 కోట్లు, అదే యోగా ప్రోగ్రామ్ పెట్టేసి వైజాగ్ లో 300 కోట్లు వృధా చేశారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడానికి మాత్రం డబ్బులు లేవన్నారు. ఇప్పుడు 1700 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇప్పుడు ఆవిష్కరణ చేస్తామన్నారు. వాటికి డబ్బులు ఎక్కడవి? ఏంటి ఇప్పుడు అసలు ఉదాహరణ చూసుకున్నట్లయితే 2014లో గెలిచినప్పుడే క్యాపిటల్ సిటీ తీసుకొచ్చి న్యూజుల్లో పెడతామని చెప్పి జనాన్ని ఆలోచనలందరినీ మండించి రియల్ ఎస్టేట్ బిల్డర్స్లందరినీ ఇటు ఆలోచన మండించి వాళ్ళ నాయకులు వాళ్ళు అమరావతి ఏరియాలో ఎన్నో ల్యాండ్లు కొనేసుకొని తర్వాత జనాన్ని మోసం చేసి మళ్ళీ అమరావతి అని చెప్పి మార్చడం జరిగింది. ఇక్కడ పెట్టినంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఊరేసుకొని చావాల్సిన పరిస్థితి. ఏంటి డెవలప్మెంట్ లేదు. గడిచిన 20 నెలలకే 3,14 కోట్ల అప్పు. ఏంటి జగన్ 60 నెలల పరిపాలన అంటే 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు 3,40,000 కోట్లు మాత్రమే. అది కూడా డైరెక్ట్ గా జనాల అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఎలా అటువంటి పరిపాలన జగన్ ఇప్పుడు 20 నెలలకే 3,14,000 కోట్లు అప్పు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఎవరి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది లేదా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది అని అడుగుతున్నా నేను కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ అడిగేంత వయస్సు కానీ స్తోమత కానీ నాకు లేదు. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఉన్నా. ఈ గడిచిన 20 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం 3,14,000 కోట్లు ఏం చేసిందని నేను అడుగుతున్నా ఉన్నా. ఎవరి అకౌంట్లో మీరు ఎవరి అకౌంట్లో దాచారని అడుగుతున్నా ఉన్నా. మీరు మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదోవలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దారి మలచడం కోసం ఈ బీసీ నాయకులు బడుగు బలహీన వర్గాల ప్రజల మీద మీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అది ఇలాంటి తక్కువ ఈ సమన్వయం కాదు. ఏంటి ఉన్నత కులాల మీద మీరు దాడులు చేయలేరు. ఇలాంటి బీసీ బలహీన వర్గాల వాడి ప్రజల మీద చేయగలరు. మరి బీసీ బడుగు బలహీన వర్గాల ఆరాధ్యత అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి మరో 3 సంవత్సరాల అధికారంలో వచ్చిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వ రాష్ట్రాలు కాదు దేశాలు దాటినా కానీ సత్వసత్రం లాక్కొస్తాడు. మీరు మళ్ళీ తిరిగి జైల్లో ఉండడం అన్నది ఖాయం అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.